హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం రోజు చేస్తున్నట్టు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా కొత్తగా ఇండియాలో ఉన్న బెస్ట్ వెబ్ సిరీస్లని రికమెండేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు చెప్పే ఈ వెబ్ సిరీస్లు మీ బియాండ్ లెవెల్కి మించి ఉంటాయి. అలాగే ఇవి తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ఈ టాప్ 5 వెబ్ సిరీస్లో ఉండాలనుకుంటున్న వెబ్ సిరీస్ నేమ్స్ని కామెంట్ చేయండి. వీలైతే ఆ వెబ్ సిరీస్లను కూడా నెక్స్ట్ వీడియోలో రికమెండ్ చేద్దాం. అలాగే మీకు ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్స్ మళ్ళీ కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 5 ఆర్యా. IMDb రేటింగ్ 7.9. స్టోరీ విషయానికి వస్తే ఆర్యా వాళ్ళ ఫ్యామిలీ ఒక వెల్ సెటిల్డ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ. వాళ్ళ పని ఇల్లీగల్ మెడిసిన్స్ని ఎక్స్పోర్ట్ చేయడం. బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామని ఆర్యా ఫ్యామిలీ డ్రగ్స్ డీలింగ్స్లోకి అడుగు పెడుతుంది. ఆ బిజినెస్లో శత్రువులు పెరిగి ఆర్యా భర్తని ఎవరు చంపేస్తారు. ఆర్యా ఒక పక్కన బిజినెస్ని చూసుకుంటూ ఒక పక్కన ఫ్యామిలీని కాపాడుకుంటూ వస్తుంది. మరి ఆర్యా తన భర్తని చంపిన వాళ్ళని పట్టుకుంటుందా? పట్టుకుంటే ఏం చేస్తుంది అన్నది వెబ్ సిరీస్ని చూసి తెలుసుకోండి. మొత్తానికి నేను వెబ్ సిరీస్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, ఎంజాయ్ చేస్తూ 7 గంటలు ఉన్న ఈ వెబ్ సిరీస్ని ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏమవుతుంది అని ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉంటాం. ఆర్య వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత వచ్చే సీన్స్ అయితే సూపర్ కూల్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్కి మెయిన్ ప్లస్ పాయింట్ స్క్రీన్ ప్లే అండ్ ఆర్య ప్లేస్లో నటించిన సుస్మితా సేన్ గారి పర్ఫార్మెన్స్. తన పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోతారు. సుస్మితా సేన్ గారు దగ్గరగా 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచి వెబ్ సిరీస్తో కంబ్యాక్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. హాట్స్టార్ ప్రైమ్ మెంబర్షిప్ లేని వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వెబ్ సిరీస్ వీడియోస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 4 మిర్జాపూర్ 2. IMDb రేటింగ్ 8.4. నాకు తెలిసినంత వరకు మీలో చాలామంది మిర్జాపూర్ని చూసింటారు. ఒకవేళ మీరు యాక్షన్ వెబ్ సిరీస్లను ఇష్టపడే వాళ్ళు అయ్యండి మిర్జాపూర్ని ఇంకా చూడలేదు అంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. దానికి తోడు డైలాగ్స్ సూపర్ అంటే సూపర్. యాక్చువల్గా నేను మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూస్తాను. అలాంటి నేను మిర్జాపూర్లో ఉన్న డైలాగ్స్ రూపంలో ఉన్న బూతుల కోసం ఈ వెబ్ సిరీస్ని తెలుగులో కూడా చూశాను. వీడేంటి అసహ్యంగా బూతులు ఇష్టపడుతున్నాడు అనుకోకండి. ఒకసారి మీరు కూడా డైలాగ్స్ వినండి. ఆ డైలాగ్స్కి మీరు ఫ్యాన్ అయిపోతారు. ఫ్యాన్ అవ్వకపోయినా కూడా డైలాగ్స్ విని ఫుల్గా ఎంజాయ్ చేశారు. దానికి నేను గ్యారంటీ. లవడల్ లలిత్ అయిపోయిందా మీదే? ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. బకెట్ తెప్పించమంటారా? అందులో స్నానం చేయొచ్చు. వెళ్ళండి, పూజ అయిపోయింది, వెళ్ళండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మొన్న గుడ్డు భార్యని తమ్ముడిని చంపే సీన్తో సీజన్ 1 ఎండ్ అవుతుంది. సీజన్ 2లో గుడ్డు గోలు ఇద్దరు కలిసి మున్నా మీద రివెంజ్ చేసుకొని మిర్జాపూర్ని వాళ్ళ సొంతం చేసుకోవాలనుకుంటారు. మరి గుడ్డు గోలు మున్నాని చంపి మిర్జాపూర్ని వాళ్ళ సొంతం చేసుకుంటారా లేదా అన్నదే ఈ స్టోరీ. ఈ సీజన్లో కొత్త క్యారెక్టర్స్ చాలానే ఇంట్రొడ్యూస్ అవుతాయి. ఈ సీజన్లో యాక్షన్ కొంచెం తగ్గించి డ్రామాని పెంచారు. నిజం చెప్పాలి అంటే ఈ సీజన్కి అది చాలా బాగా సెట్ అయింది. కానీ మిర్జాపూర్ ఫ్యాన్స్ మాత్రం యాక్షన్ తగ్గడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అందులో నేను ఒకరిని. ఈ సిరీస్కి మెయిన్ ప్లస్ పాయింట్ వెబ్ సిరీస్లో ఉన్న యాక్టర్స్. ఈ సిరీస్లో ఉన్న అందరూ వాళ్ళ పాత్రలకి 100% న్యాయం చేశారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3 స్పెషల్ ఆప్స్. IMDb రేటింగ్ 8.5. స్టోరీ విషయానికి వస్తే 2001లో జరిగిన పార్లమెంట్ అటాక్తో కథ మొదలవుతుంది. రా ఏజెంట్ హిమ్మత్ సింగ్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తే పార్లమెంట్ మీద అటాక్ చేసిన 6గురిలో ఒక్కడు ప్రాణాలతో ఉండడం తెలుస్తుంది. అలాగే ఇలాంటి ఎన్నో అటాక్స్కి తనే లీడర్ అని తెలుస్తుంది. దానికి హిమ్మత్ సింగ్ 5 మందితో టీం ఫామ్ చేసి ఆ ఉగ్రవాదిని పట్టుకునే పనిలో పడతాడు. మరి హిమ్మత్ సింగ్ ఆ ఉగ్రవాదిని పట్టుకుంటాడా లేదా అన్నది వెబ్ సిరీస్ని చూసి తెలుసుకోండి. నాకైతే వెబ్ సిరీస్ని చూసేటప్పుడు గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఎంతగా అంటే ఖడ్గం సినిమాలో ప్రకాష్ రాజ్
తన తమ్ముడిని చంపేయని చెప్పినప్పుడు వచ్చే గూస్ బంప్స్ కంటే ఎక్కువగా వీడేంటి వెబ్ సిరీస్ గురించి డబ్బా కొడుతున్నాడు అనుకోవద్దు. ఎస్ఎస్ రాజమౌళి గారే లాక్డౌన్లో ఈ వెబ్ సిరీస్ని చూసి సూపర్ అని చెప్పారు. ఒక్కసారి మీరు కూడా చూడండి. నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. ఈ సిరీస్లో కంటెంట్, క్యాస్టింగ్, యాక్టింగ్, స్క్రీన్ ప్లే ఇలా చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అలాగే హిమ్మత్ సింగ్కి తన ఫ్యామిలీతో ఉండే రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2 ది ఫ్యామిలీ మ్యాన్. ఐఎండిబి రేటింగ్ 8.6. స్టోరీ విషయానికి వస్తే శ్రీకాంత్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్. తన ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. కానీ తను ఒక స్పై ఆఫీసర్. ఉగ్రవాదుల దాడి నుంచి ఇండియాని కాపాడుతూ ఉంటాడు. అలాంటిది ఒకరోజు ఇండియా మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు అటాక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ అటాక్ కానీ జరిగితే కొన్ని వేల మంది ఇండియన్స్ చనిపోతారు. మరి శ్రీకాంత్ ఇండియాని కాపాడుతాడా లేదా అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. ఈ సిరీస్కి మెయిన్ ప్లస్ పాయింట్ శ్రీకాంత్ క్యారెక్టర్లో నటించిన మనోజ్ బాజ్పేయి గారు. తన క్యారెక్టర్ వరకు ఆయన చింపి అవతల పడేశారు. మనోజ్ భార్యగా ప్రియమణి గారు సూపర్గా నటించారు. ఫ్యామిలీతో వచ్చే సీన్స్ ఫుల్ ఎంజాయబుల్గా ఉంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ సూపర్ అంటే సూపర్. ఎక్కడే కానీ కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 1 స్కామ్ 1992 ది హర్షత్ మెహతా స్టోరీ. ఐఎండిబి రేటింగ్ 9.5. ఈ వెబ్ సిరీస్ కథ 1992లో జరిగిన స్కామ్ పైన, అలాగే స్టాక్ మార్కెట్కి బిగ్ బుల్ అయిన హర్షత్ మెహతా మీద బేస్ అయి ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయిన హర్షత్ మెహతా ఎలా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు, ఎలా స్టాక్ మార్కెట్కి బిగ్ బుల్ అయ్యాడు, తను చేసిన 1992 స్కామ్ తన పతనానికి ఎలా కారణమైంది అనేది మనం ఈ సిరీస్లో చూస్తాం. మరి ఆ స్కామ్ ఏంటి అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. నాకైతే వెబ్ సిరీస్లో ఉన్న బీజిఎం, డైలాగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ బీజిఎం అయితే ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. నా ఫ్రెండ్స్లో సగం మంది ఫోన్స్కి ఇదే రింగ్ టోన్. అఫ్కోర్స్ నా ఫోన్ కూడా అదనుకోండి. అలాగే స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే అక్కడక్కడ స్లోగా ఉన్నా కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇంకా ప్రతీక్ గాంధీ గారి గురించి మాట్లాడుకుంటే హర్షత్ మెహతా క్యారెక్టర్లో చించేశారు. ప్రజలు తనని హర్షత్ మెహతాగానే గుర్తుపెట్టుకుంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా నటించారు. వాళ్ళ పాత్రకి వాళ్ళు 100% న్యాయం చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్లో అవైలబుల్గా ఉంది. మీలో ఎవరికైనా ప్రైమ్ అకౌంట్స్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వెబ్ సిరీస్ వీడియోస్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రికమెండేషన్స్ మళ్ళీ కావాలనుకుంటే ఎస్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు ఏ సిరీస్ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.